నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ అండ్ క్యాన్సర్ సర్జన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. స్పెషల్ క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా ఉంటాయా అంటే, ఒకటి లివర్కి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు నాన్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే బరువు తగ్గడం, ఆకలి మందగించడం ఇలాగే ఉంటాయి. అంతకంటే పెద్దగా ఏం సిమ్టమ్స్ ఉండకపోతే. తర్వాత కొంతమందికి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అంటే హెపటైటిస్ బి కానీ, హెచ్ఐవి సంబంధించిన వైరస్. ఈ హెపటైటిస్ బి కానీ, హెచ్ఐవి వైరస్ సంబంధించిన వాళ్ళు కూడా క్యాన్సర్. హెపటైటిస్ బి వైరస్ ఉన్న వాళ్ళకు లివర్ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత ఈ హెచ్ఐవి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాడీలో చాలా రకాల క్యాన్సర్స్ రావచ్చు. సో లింఫోమాస్ రావచ్చు, ఆ తర్వాత గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు, ఆ తర్వాత అంగానికి సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు. సో ఇలాంటివి మన హెచ్ఐవి పేషెంట్స్లో చూస్తాం. అంతేకాకుండా మగవాళ్ళలో పెనిస్ అంటే అంగానికి సంబంధించిన క్యాన్సర్ కూడా చూస్తున్నాం. సో సాధారణంగా ఏంటంటే ఈ అంగం మీద ఏదైనా పుండు మానకుండా ఉండడం, ఆ పుండు చాలా పెరిగిపోవడం, ఆ తర్వాత ఫోర్ స్కిన్ అంటే అంగం స్కిన్ వెనక్కి వెళ్ళకుండా దాని వెనకాల కూడా పుండు ఒకటి తయారవడం, ఇవన్నీ రొటీన్గా మేము చూడడం జరుగుతుంటుంది అనమాట. సో పెనిస్ క్యాన్సర్ కూడా రొటీన్గా మనం చూసేదే. సో అంటే అంగానికి సంబంధించిన క్యాన్సర్. సో అంగానికి ఒక 50 దాటిన తర్వాత ఏదైనా పుండు మానకుండా బ్లీడింగ్ అవ్వడం కానీ, లేకపోతే గజ్జల్లో ఎలాంటి గడ్డలాగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాన్సర్ లక్షణాలు వచ్చి ఈ వైడ్ స్పెక్ట్రంలో ఇన్ని క్యాన్సర్ లక్షణాలు చూస్తుంటాం. ఇంకొకటి లాస్ట్కి వచ్చేసరి అన్నవాయు క్యాన్సర్. ఈ అన్నవాయు క్యాన్సర్ లక్షణం ఎలా ఉంటుందంటే మింగడం కష్టంగా ఉంటుంది, ఆ తర్వాత మింగిన గొంతులో నొప్పి ఉంటుంది, ఆ తర్వాత మింగడం భోజనం ఏది కిందికి దిగడం. పేషెంట్ ఏం చెప్తున్నారంటే, సార్ లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు తీసుకుంటూ కానీ సాలిడ్ ఫుడ్స్ తీసుకోలేకపోతున్నాం అని కూడా పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు. సో ఇంత వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్యాన్సర్ లక్షణాలు, తర్వాత వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఏ పార్ట్కి క్యాన్సర్ ఉందో దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. సో ఓరల్ క్యావిటీ నుండి కింద యానల్ కెనాల్ వరకు క్యాన్సర్ మనం ఎక్కడంటే బాడీలో అంతటా మనం క్యాన్సర్స్ చూడవచ్చు. సో ఒక్కొక్క క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. సో దీంతోనే ఐఎమ్ స్టాపింగ్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.